తొందరలోనే వస్తా, నీకు కొత్త దుకాణం నేనే పెట్టించి ఓపెన్ చేస్తా. తమ్మి శ్రీనివాస్, నీ కుటుంబ బాధ్యత నాది. హోటల్ నిర్వాహకుడు బాధితుడు శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నాడనే కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యల వలన రోడ్డున పడ్డ హోటల్ నిర్వాహకుడు బాధితుడు శ్రీనివాస్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. తొందరలోనే వస్తా, దుకాణం కొత్తది పెట్టించి నేనే ఓపెన్ చేస్తానని తెలిపారు. తమ్ముడు శ్రీనివాస్ అధైర్యపడకు, నీకు కుటుంబ బాధ్యత నాది అంటూ భరోసానిచ్చారు. కేవలం కేటీఆర్ ఫోటో ఉందనే నెపంతో కక్ష కట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార అహంకారంతో ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద శ్రీనివాస్ నడుపుకుంటున్న ఛాయ్ దుకాణాన్ని 2 రోజుల క్రితం సీజ్ చేశారు. అంతటితో ఆగని అధికారులు ఈ రోజు క్రేన్తో శ్రీనివాస్ ఛాయ్ డబ్బాను తొలగించి ట్రాక్టర్లో తీసుకెళ్లిపోయారు. అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న, మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న, నా సంసారం అంతా కంగడెగడ అయిపోయిందన్న. అన్న 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 నా మీద కోపంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీ కడుపు మీద కొట్టింది అన్న, నా మీద అభిమానంతో నీ బొమ్మ పెట్టుకుంటే అన్న నువ్వు వాడు నీ కడుపు మీద కొట్టిండు. అన్న అన్న 5 లక్షలైనా 10 లక్షలైనా నీకు ఒక బ్రహ్మాండమైన దుకాణం వెళ్ళి నీకు ప్రాపర్ గా మున్సిపల్ పర్మిషన్ ఉన్న దుకాణం నేను పెట్టిస్తా అన్న. నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఇక ధరలు గిర్రాలు పని వాళ్ళు మళ్ళీ చూసుకుందాం. వాళ్ళు అట్లా కాదు గింత సార్ సార్ వాళ్ళు పక్కడగాళ్ళు దుకాణం పెట్టించే బాధ్యత నాకు. సరే సార్. బాధపడదు, నీకు మేము ఉన్నాం. ఈ హోటల్ మళ్ళీ ఎప్పలేక చాలు చెప్తా. నీకు కలెక్టర్ తోటి మున్సిపల్ తోటి నీకు ఏ సంబంధం లేదు. 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నేనే భరించుకుంటా. నా పేరు మీద మళ్ళీ హోటల్ పెట్టిస్తాను. నాకు చాలు, అదే సంతోషం. అన్న పేరు మీద మళ్ళీ హోటల్ చాలు చెప్తాను.